హలో వ్యూవర్స్, నమస్తే. నేను మీ రమణ. ఏపీలోని వైద్య ఆరోగ్య శాఖలో జిల్లా జోనల్ స్థాయి పోస్టుల భర్తీ కోసం విరివిగా నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. గత వీడియోలో 4 జోన్లలోని స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీ కోసం విడుదలైన నోటిఫికేషన్ గురించి వివరించాను. ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి పరిధిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో పనిచేయడానికి వివిధ కేడర్ల పోస్టుల భర్తీ కోసం జనవరి 23 తేదీన విడుదలైన 2 నోటిఫికేషన్ల గురించి వివరిస్తాను. మొదటగా గ్రామీణ ప్రాంతాలలోని ప్రైమరీ హెల్త్ సెంటర్స్లలో ల్యాబ్ టెక్నీషియన్ FNO అంటే ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టుల భర్తీ కోసం విడుదలైన నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీలు 10 ఉన్నాయి. ఇవి 1 సంవత్సర కాలానికి పూర్తిగా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తారని నోటిఫికేషన్లో తెలిపారు. అయితే టైం టు టైం సర్వీస్ కొనసాగిస్తూ ఉంటారు. దీనికి తప్పనిసరిగా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అంటే DMLT కోర్సు కానీ BSc MLT కానీ పాస్ అయి ఉండాలి. ఒకవేళ 2 కోర్సులు చేసిన అభ్యర్థికి ఏ కోర్సులో ఎక్కువ మార్కులు వస్తే ఆ కోర్సు మార్కులని పరిగణలోకి తీసుకుంటారు. అలాగే ఇంటర్మీడియట్ వొకేషనల్ MLT కోర్సు చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో 1 సంవత్సరం అప్రెంటిస్షిప్ చేసిన వారు కూడా అర్హులే. ఎవరైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో అప్ టు డేట్ రెన్యువల్ చేయించుకుని ఉండాలి. FNO అంటే ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఖాళీలు 30 ఉన్నాయి. వీటికి 10th క్లాస్ కానీ దానికి సమానమైన అర్హత కానీ కలిగి ఉండాలి. నోటిఫికేషన్లో ప్రస్తావించలేదు కానీ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్న వారికి అప్లికేషన్కి జత చేస్తే ఉపయోగపడవచ్చేమో చెప్పలేం. ఇక 2వ నోటిఫికేషన్కి వస్తే నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్స్లో పట్టణాలలో ఉండే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లలో పనిచేయడానికి 4 కేడర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పుడు వాటి వివరాలు తెలుసుకుందాం. ఫార్మాసిస్ట్ పోస్ట్ ఖాళీలు 7 ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. దానితో పాటు D ఫార్మా కానీ B ఫార్మసీలో కానీ పూర్తి చేసి ఉండాలి. AP ఫార్మసీ కౌన్సిల్లో అప్ టు డేట్ రెన్యువల్ చేయించుకుని ఉండాలి. 2వ పోస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ 1 పోస్ట్ ఉంది. DMLT కానీ BSc MLT కానీ పాస్ అయ్యి ఉండాలి. ఇంటర్మీడియట్ MLT వొకేషనల్ కోర్సు పూర్తి చేసి గవర్నమెంట్ ఆసుపత్రిలో 1 సంవత్సరం అప్రెంటిస్షిప్ చేసిన వారు కూడా అర్హులే. ఎవరైనప్పటికీ AP పారామెడికల్ బోర్డులో అప్ టు డేట్ రెన్యువల్ చేయించుకుని ఉండాలి. ఇప్పుడు చెప్పిన 2 రకాల పోస్టులు కూడా కాంట్రాక్ట్ విధానంలో నింపబడతాయని నోటిఫికేషన్లో తెలియజేశారు. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల ఖాళీలు 6 ఉన్నాయి. దీనికి కంప్యూటర్ కోర్స్ ఒక సబ్జెక్టుగా కలిగిన ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, లేదా ఏదైనా డిగ్రీతో పాటు 1 సంవత్సరం PGDCA కంప్యూటర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఇక 4వ కేడర్ పోస్టు లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టు. ఇవి 4 ఉన్నాయి. దీనికి SSC లేదా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ LGS పోస్టులు పూర్తిగా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు పై 2 నోటిఫికేషన్లలోనూ కామన్గా ఉండే రూల్స్ గురించి వివరిస్తాను. అర్హత గల అభ్యర్థులు https://westgodavari.ap.gov.in లేదా https://eluru.ap.gov.in వెబ్సైట్ నుండి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ ఫారం కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను ఏలూరులోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయంలో సబ్మిట్ చేయాలి. ఆఖరి తేదీ 3/2/2025 సాయంత్రం 5 గంటల లోపు అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు 300 రూపాయలను ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఏలూరు డిస్ట్రిక్ట్ ఏలూరు వారి పేరున డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అప్లికేషన్కు జత చేయవలసి ఉంటుంది. లేనితో అప్లికేషను
రిజెక్ట్ కాబడుతుందని నోటిఫికేషన్లో తెలియచేయబడింది. ఇక ఏజ్ విషయానికి వస్తే 1/7/2024 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెన్కి కానీ ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన వారికి కానీ 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ వారికి కానీ ఎకనామికల్లీ వీకర్స్ సెక్షన్ వారికి కానీ 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేశారు. మిగతా వివరాలు ముందు చెప్పిన వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. క్వాలిఫికేషన్కి సంబంధించిన కోర్స్ మార్కులు, సర్వీస్ వెయిటేజ్ మార్కులు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసుకోవాలనుకుంటే హౌ టు క్యాలిక్యులేట్ మార్క్స్ టు ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ అనే వీడియోలో వివరించాను. లింక్ డిస్క్రిప్షన్లో తెలియజేశాను. ఈ పోస్టులకు ఆ క్యాలిక్యులేషన్ అన్వయించుకోవచ్చు. ఇది వ్యూవర్స్, వివరాలు బాగానే అర్థమయ్యాయి అనుకుంటాను. అప్లై చేయండి. పోస్టుకు సెలెక్ట్ కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.